నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే సన్మార్గం విత్ పద్మ. ఇక ఈరోజు మీకు ఒక గొప్ప వ్యక్తిని, ఒక గొప్ప గురువు గారిని పరిచయం చేయబోతున్నాను. ఒక కవిగా 25 సంవత్సరాల నుంచి ప్రవచనకర్తగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ కూడా ప్రవచనాలు చెబుతూ ఉంటారు. అందులో కొంతమంది మాత్రమే మనం వారు చెప్పే ప్రవచనాలను ఆస్వాదించగలుగుతాం. అందులో ఒకానొక గొప్ప వ్యక్తి. ఆయన ఎవరో కాదు, సమన్వయ సరస్వతి వాగ్దేవి పుత్రులు బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గురువు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మనకున్న సందేహాలన్నింటిలో కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం ఇది చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఇప్పుడున్న యువత సన్మార్గులు నడవాలి, మంచి ప్రవర్తన. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, గతంలో తల్లిదండ్రుల ముందు ఎవరైనా మాట్లాడడానికి సంకోచించేవారు, ఒక మాట గట్టిగా మాట్లాడడానికి. కానీ ఇప్పుడున్న పిల్లలు ఎలా ఏంటంటే తిరిగి ఎదురు సమాధానం చెప్పడం, వాళ్ళు చెప్పింది వినకపోవడం, పక్కదారి పట్టడం ఇలా జరుగుతుంది. ఇలాంటి వారిని అంటే వాళ్ళు కూడా కొంచెం ఏ తల్లిదండ్రులైనా బిడ్డలు అభివృద్ధి చెందాలి, మంచి మార్గంలో వెళ్ళాలని కోరుకుంటారు. కానీ వాళ్ళు అలా ప్రవర్తించేసరికి వీళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. అలా యువత పక్కదారి పట్టకుండా ఏం చేయాలని మీ ద్వారా? ఒకటేనమ్మా, వాళ్ళకి ధార్మికమైన అవగాహన కల్పించాలి. అదే మొట్టమొదటి నుంచి చేయవలసింది. ఆ పిల్లలు ఆలోచించే స్థాయి, చదువుకునే స్థాయి నుంచి వాళ్ళ ధార్మికమైన అవగాహన ఏర్పడాలి. కుటుంబంలో పెద్దలు కూడా ఇది ఇలా ఉండాలని తాము ఒక ఆదర్శంగా ఉండగలిగినట్లయితే పిల్లలు తప్పకుండా పాటిస్తారు. అందులో సందేహం లేదు. వాళ్ళకి మనం తెలియజేయడమే మన కర్తవ్యం. వాళ్ళు ఆలోచించేటట్లు, విచక్షణ కలిగేటట్లు చేయవలసినటువంటి బాధ్యత కూడా మనకున్నది. అయితే ఇది నిరాశపడక్కర్లేదు. తరాలలో మార్పులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అదే సమయంలో మనం తెలియజేస్తూ ఎన్ని తరాలు మారినా మారని ఒకానొక సంస్కారం ఉంటుంది. చిత్రం ఏంటంటే, ఇవాళ తల్లిదండ్రులను ఎదిరించే పిల్లవాడు కొన్నాళ్ళకి వాళ్ళు తల్లిదండ్రులు అయ్యాక వాళ్ళు ఈ సమస్యని అనుభవిస్తారు. అందుకే తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు పెద్దవాడు అయ్యాక నీకే తెలుస్తుంది కనుక ముందే జాగ్రత్త పడవయ్యా అనేటువంటి విషయాన్ని కొన్ని ఎగ్జాంపుల్స్తో పిల్లలకి ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మన ధర్మాన్ని చక్కగా బోధించినట్లయితే వాళ్ళలో కూడా మార్పు వస్తుందమ్మా. టెక్నాలజీ యుగంలో ఆధ్యాత్మికతను ఎలా నిలబెట్టుకోవాలి? చాలా సులభంగా నిలబెట్టవచ్చు. ఎందుకంటే ఈ టెక్నాలజీ వల్లే ఇవాళ మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా, నేను సమాధానం చెప్పగలుగుతున్నాను, లక్షల మందికి చేరగలుగుతాం. కానీ టెక్నాలజీ వల్ల అవి ఇవి అన్నీ వెళుతూ ఉన్నప్పటికీ మంచిని చెప్పడానికి మంచి ఒక పరికరంగా, ఒక ఆయుధంగా టెక్నాలజీని వాడుకోవచ్చమ్మా. దాని ద్వారా మనం ధర్మవ్యాప్తి చేయవచ్చు. మనుషుల మధ్య దూరం పెరుగుతున్నప్పుడు దాన్ని దగ్గర చేసుకుంటానికి అసలు వాళ్ళ మధ్య ఎలాంటి ఇది ఉండాలి అంటే ఏం చేస్తే మంచిది? మనిషి కంటే కుటుంబ సభ్యులే మాట్లాడుకోలేని పరిస్థితి, కలిసి భోజనం చేయలేని పరిస్థితికి వచ్చేస్తున్నారు. అసలు ఏం చేయాలంటారు? అది కుటుంబ సంబంధాలు అంటారు వీటిని. కుటుంబ విలువలు కూడా ఉంటాయి. దీని ప్రధానంగా కుటుంబ పెద్దల బాధ్యత ఉంటుంది. కుటుంబ పెద్దలు అంటే తల్లి, తండ్రి, వాళ్ళ పిల్లల్ని అందరికీ ముందే అన్ని తెలిసిపోవు కనుక ముందు వాళ్ళకి నిర్బంధంగానైనా మనం నేర్పాలి. ఇవన్నీ కుటుంబ విలువలు చూపించుతూ కలిసి ఉండడం, వాటి యొక్క విలువలు చెప్తూ ఉంటే క్రమంగా వాళ్ళకి వివేకంతో, అనుభవంతో తెలుస్తూ ఉంటాయి. అందుకే కుటుంబ పెద్దల బాధ్యత ఈ విషయంలో ఉంటుంది. గురువుగారు, కొన్ని గ్రామాల్లో గ్రామ దేవత అని, ఊరి దేవత అంటూ కూడా బలిలు ఇస్తారు, బలిదానాలు చేస్తూ ఉంటారు. మరి అలా చేయడం కరెక్టే అంటారా? వాటిని మీరు సమర్థిస్తారా? అమ్మా, ఇప్పుడు దేవతారాధనలు అనేక రకాలుగా ఉంటాయి. శాస్త్రం చాలా లోతైన అంశం. పైపైన చూస్తూ మాట్లాడిన వాళ్ళు చాలామంది కనబడుతుంటారు. మనం బలులు ఇవ్వడం కొన్ని దేవతల దగ్గర కానీ అందరి దేవతల దగ్గర లేదు. ఇక దేవతలు కూడా సాత్విక, రాజస, తామస అనే భేదాలు ఉంటూ ఉంటాయి. కొన్ని గ్రామ దేవతలు ఉండి, కొన్ని ఉగ్ర దేవతలు ఉండి, కొంచెం పరిమితి. కానీ మహాదేవతలు చెప్పబడుతున్న వాడి దగ్గర మాత్రం అలాంటి బలులు జరగవు. ఇక ఈ బలులు సమర్థనీయాలా కావా, సమంజసం కాదా అని ఒక ప్రశ్న వస్తుంది సంస్కృతిలో. అయితే మాంసాహారం తినని వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళు ఇవి చేయరు. మాంసాహారం తినేవాళ్లే చేస్తున్నారు. అంటే అర్థం వాడు ఏది తింటున్నాడో అది వాడు నైవేద్యం పెట్టి తింటున్నాడు. ఆ దేవతకు బలినిస్తున్నాడు. దానికి తగ్గ దేవత అది. దానికి తగ్గ దేవత. దేవతా భేదాలు కూడా చాలా ఉంటాయి. అంటే ఈ బలిని ఇచ్చే ఆహారాన్ని స్వీకరించే దేవత, దానివల్ల ఒక శక్తి వస్తుంది. వాడు తినేదే వాడు అక్కడ పెడుతున్నాడు కదా. మిగిలిన మతాల్లో కూడా వాళ్ళు పార్టీలు చేసుకుంటే ఇన్ని తినట్లేదు. ఇక్కడే జీవకారుణ్యం వచ్చింది, అక్కడేమైంది కనుక మాంసాహారం తినని వాళ్ళు ఎలాగో అది చెయ్యరు. మాంసాహారం తినేవాళ్ళు యదన్నావై మానవాహ తదన్నావై దేవాహ అన్నట్లు వాళ్ళది పెట్టుకు తింటున్నారు. కనుక కొంచెం మన విచక్షణ ఉపయోగించిన ఆ రీతిలో దోషమేం లేదు దాని విషయంలో. అది పెద్ద ఖండించాల్సిన అవసరం లేదు. కానీ అందరి దేవతలకి బలులు లేవు. ఆ దేవతా భేదం బట్టి ఇది ఏర్పడుతుంది. దాన్ని చేసేవాళ్ళు అది ఆహారంగా ఉన్నవాళ్లే కనుక దానికి దోషమే లేదు.
కామాఖ్య అమ్మవారిని పూజిస్తే గనక ఆరాధిస్తే గనక కోరిన కోరికలు నెరవేరుతాయి అంటుంటారు. అది నిజమే అంటారా ఏ గురుగారు? దేవతనైనా కోరిన భక్తిగా కోరికలు. ఆరాధిస్తే కోరిక తీరుతుందమ్మా. అయితే అక్కడ కామాక్ష అనే మాట వేరు. కామాక్ష అనే పేరులోనే సృష్టి చేయాలనే ఈశ్వర సంకల్ప శక్తి పేరు కామ. అదే కామాక్ష, అదే కామేశ్వరీదేవి. ఆ భావం తెలుసుకోగలగాలి. ఈశ్వరుడు సంకల్పిస్తాను కదా జగత్తంతా జరిగింది. ఆ సంకల్ప శక్తిని మనం కామేశ్వరి అని అంటున్నాం. గురుగారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తల్లి ఆదిపరాశక్తి అంటారు. ఒక ఆదిపరాశక్తి అమ్మవారిని పూజిస్తేనే సరిపోతుంది, మిగిలిన దేవతలు కూడా పూజించినంత ఫలితం వస్తుందంటారా? ముగ్గురికి ఆధారం ఆదిపరాశక్తి అని చెప్పడానికి లేదు, కాదనడానికి లేదు. మన సంస్కృతి ప్రకారంగా సృష్టికి ఆధారమైన ఒక అనిర్వచనీయమైనటువంటి పరమాత్మ అనబడే ఒక తత్వం ఉంది. ఆ పరమాత్మ తనదైన చిచ్చక్తితో ఈ జగత్తునంతటినీ నడుపుతాడు అని. అంటే పరమాత్మ చిచ్చక్తి అని 2 విషయాలు వచ్చాయి. ఈ పరమాత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు. పరమాత్మ శక్తి స్త్రీ కాదు, పురుషుడు కాదు. కానీ అదే పరమాత్మ తన చిచ్చక్తితో సృష్టిని నడుపుతాడు. సృష్టిని నడపడం అంటే 3 ఉంటాయి సృష్టిలో: సృష్టించడం, పాలించడం, లయించేయడం. ఇది ప్రతి క్షణంలో ప్రతి కణంలో జరుగుతూనే ఉంటుంది. అణువులో కూడా నిత్యం క్రియేషను, కన్స్ట్రక్షన్, డిస్ట్రక్షన్ 3 జరుగుతూనే ఉంటాయి. అంటే సృష్టి జరుగుతూనే ఉంటుంది. ఇది కంటిన్యూగా జరుగుతున్న ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ దేనివల్ల జరుగుతుంది? మన వల్ల కాదు, పరమేశ్వరుడు అనబడే ఆయన శక్తి వల్ల జరుగుతుంది. కానీ ఒకే పరమేశ్వరుడు 3 పనులు చేస్తున్నప్పుడు ఆయన బ్రహ్మ, విష్ణు, రుద్ర అంటున్నాడు. ముగ్గురు కలిపి ఒకటే. అది ఎలా చేయగలుగుతున్నాడు? తన శక్తితో తాను చేస్తున్నాడు. కనుక ఆ శక్తిని మనం ఆది పరాశక్తి అని అంటున్నాం. అదే తెలుసుకోవాల్సింది. కానీ పరాశక్తి వీటికి మూలం అనడానికి కాదు. ఆయన యొక్క శక్తియే 3 రూపాలు ఉంది. కానీ ముగ్గురు ఎంతో శక్తి అంతే, శక్తి ఎంతో ముగ్గురు అంతే. కానీ ఏది ఆరాధించినా ఒకటే. అది తెలుసుకోగలిగితే చాలు. గురుగారు, దుష్ట శక్తిలో మంచి శక్తులు ఉంటాయంటారా? శక్తి అంటేనే గట్టిగా కొట్టిన శక్తే, చక్కగా నిమిరిన శక్తి. కనుక మనం బాధిస్తే దుష్టశక్తి, మంచి చేస్తే మంచి శక్తి అనే చెప్తూ ఉంటాం. గురువుగారు, మీకు చాలా జ్ఞాపశక్తి. ఏంటంటే 25 సంవత్సరాల నుంచి ప్రవచనాలు చేస్తున్నారంటే ఎంతో జ్ఞాపశక్తి ఉండాలి. అలాగా ప్రతి మనిషికి, అంటే ఇప్పుడున్న వాళ్ళకి కూడా జ్ఞాపశక్తి పెరగాలంటే ఏం చేయాలి? మీకు అలా జ్ఞాపశక్తి ఎలా సాధ్యమైంది అసలు? జ్ఞాపకశక్తి అంటే ఒక విషయం మీద మనం బాగా ప్రేమ, ఆసక్తి ఉంటే జ్ఞాపకం ఉంటుంది. అది ప్రధానంగా ఉండవలసినటువంటి. మరి జ్ఞాపకం పెట్టుకోవడానికి రకరకాల టెక్నిక్స్ కూడా ఇప్పుడు చెప్తూ ఉంటారు. ఒక విషయాన్ని పదే పదే మనం స్మరణ చేసిన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మననం అంటారు, మననం చేసిన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇలాంటివి. ఒకటి ఆసక్తి ఉంటే తప్పకుండా గుర్తుండిపోతుంది. చాలా విషయాలు మనం ఎందుకు గుర్తుండమంటే వాటి మీద ఆసక్తి చూపించాం, శ్రద్ధ చూపించాం. శ్రద్ధ ఉంటే జ్ఞాపకం అదే వస్తుంది. శ్రద్ధను మనం కల్టివేట్ చేసుకోవాలి. ఒక మహా విషయం మీద ఇప్పుడు నేను ఈ విషయాల మీద పెట్టుకునే జ్ఞాపకాలు కొన్ని లౌకిక విషయాలను పెట్టుకోలేకపోవచ్చు. అంటే అర్థం జ్ఞాపకశక్తి అటు అప్లై కాలేదు, ఇటు అప్లై అయింది. కారణం దీని మీద శ్రద్ధ, దీని మీద ఏకాగ్రత ఉండడం వల్ల. శ్రద్ధ, ఏకాగ్రత పెంచుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దీనికి యోగం లాంటివి కూడా సహకరిస్తాయి. యోగ సాధనలో చేసేటువంటి ధ్యానం, ధారణ ఇవన్నీ కూడా మన బుద్ధికున్న రకరకాల శక్తుల్ని జాగృతి చేస్తాయి. అది జ్ఞాపకము, ప్రతిభ, అదేవిధంగా అద్భుతమైన ఆలోచనలు రావడము అంటూ రకాల ప్రతిభ, ధారణ, స్ఫురణ, స్మరణ, స్మృతి ఇవన్నీ బ్రెయిన్ ఫ్యాకల్టీస్, బుద్ధికున్న శక్తులు. ఇవి మనం కొన్ని రకాల యోగ సాధనలతో, ఏకాగ్రపరమైన సాధనలతో వీటిని వృద్ధి చేసుకోవచ్చు. చాలా గొప్ప విషయాలు చాలా గొప్పగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శుభమ్మ.